సాక్షి-education.comకు స్వాగతం. నా పేరు విజయేందర్ రెడ్డి. నేను కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్యాకల్టీ. గత 15 ఏళ్ల నుంచి అనేక కోచింగ్ సెంటర్లలో సివిల్స్ నుండి గ్రూప్స్, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఐ అనేక పోటీ పరీక్షలకు, అన్ని పోటీ పరీక్షలకు నేను కరెంట్ అఫైర్స్ మరియు ఐఆర్లో నేను కోచింగ్ ఇస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్లోని విజయేందర్ అకాడమీలో నేను ప్రస్తుతం కరెంట్ అఫైర్స్కు ఎక్స్క్లూజివ్గా అనేక బ్యాచెస్ను రన్ చేస్తున్నాను. ఈరోజు మనం 2020 జనవరి 16 నుంచి 31 వరకు ప్రకటించిన కొన్ని ముఖ్యమైన అవార్డుల గురించి మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనవి పద్మా అవార్డులు. ఈ పద్మా అవార్డులే కాకుండా అనేక అవార్డులను ఈ పీరియడ్లో, అంటే జనవరి 16 నుంచి 31 వరకు జరిగిన ఈ పీరియడ్లో ప్రకటించారు. వాటి అన్నిటి గురించి ముఖ్యమైన విశేషాలు నేను మీకు పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఆ విధంగా దానికి అనుగుణంగా నేను చెప్తాను. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ముందుగా మనం పద్మా అవార్డులను చూద్దాం. పద్మా అవార్డులు అనేవి మన దేశంలోని పౌర పురస్కారాలు. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. వీటిని మూడింటిని కలిపి మనం పద్మా అవార్డులు అంటాం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు, అంటే జనవరి 25వ తేదీన వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ తర్వాత మార్చి లేదా ఏప్రిల్ నెలలో మన రాష్ట్రపతి ఈ పద్మా అవార్డులను విజేతలకు అందజేస్తారు. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా 2020 జనవరి 25న ప్రకటించిన పద్మా అవార్డులను గురించి చెప్తాను. అందులో ముఖ్యంగా మీరు ఆ సంఖ్యను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంతమందికి పద్మా అవార్డులు, పద్మభూషణ్ లభించింది, ఎంతమందికి పద్మవిభూషణ్, అదేవిధంగా ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమందికి మరణానంతరం లభించింది, ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. అందులో నేను ఇప్పుడు చెప్పే ఈ సంఖ్యలను కూడా, ఈ స్టాటిస్టిక్స్ను కూడా మీరు జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లేటెస్ట్ 2020 పద్మా అవార్డులను జనవరి 25వ తేదీన ప్రకటించారు. ఇందులో 141 పద్మా అవార్డులను ప్రకటించారు. ఐ విల్ రిపీట్, 141 పద్మా అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్. 141 పద్మా అవార్డ్స్ ప్రకటిస్తే ఇందులో ఈ జాబితాలో 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్ మరియు 118 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మొత్తం కలిపి 141 పద్మా అవార్డులు ఉన్నాయి. ఇందులో 33 మంది మహిళలు ఉన్నారు. ఈ 141 మందిలో 18 మంది ఎన్ఆర్ఐలు లేదా విదేశీయులు కేటగిరీకి చెందినవారు. అంటే ప్రవాస భారతీయులు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లేదా ఫారినర్స్ కేటగిరీ, విదేశీయుల కేటగిరీకి చెందిన వారు ఇందులో 18 మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ 141 అవార్డుల్లో 12 మందికి మరణానంతరం లభించింది. అంటే మనం ఇంగ్లీష్లో పాస్థమస్ రిసిపియంట్స్ అంటాం. 12 మంది పాస్థమస్ రిసిపియంట్స్ లేదా 12 మందికి మరణానంతరం ఈ పద్మా అవార్డులు లభించాయి. ఈ మొత్తం 141 పద్మా అవార్డులో మన రాష్ట్రాలకు తీసుకుంటే, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 మందికి పద్మా అవార్డులు లభించాయి. 5 ఎవరో నేను మీకు ఇప్పుడు చెప్తాను. 5 మంది తెలుగు వ్యక్తులకు లేదా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు పద్మా అవార్డులు లభించాయి. సో మొత్తం ఈ బ్రేకప్ మరొకసారి చెప్తానండి. మొత్తం 141 పద్మా అవార్డ్స్, 141 పద్మా అవార్డుల్లో 7 మందికి పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇందులో 33 మంది మహిళలు ఉన్నారు. 18 మంది ఎన్ఆర్ఐస్ లేదా ఫారినర్స్ కేటగిరీ మరియు 12 మందికి మరణానంతరం, అంటే పాస్థమస్గా ఈ అవార్డులు లభించాయి. 5 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం పద్మవిభూషణ్ గురించి నేను చెప్తాను. ఈ పద్మవిభూషణ్ 7 మందికి ఇచ్చారు. నేను ఆ 7 మంది పేర్లు వాళ్ళకి ఏ కేటగిరీలో ఇచ్చారు అనేది చెప్తాను. అవి మీరు నోట్ చేసుకోండి. పద్మభూషణ్, పద్మశ్రీ నేను ముఖ్యమైన వ్యక్తులకు గురించి, ఎందుకంటే అన్నీ ఇందులో మనం చెప్పలేం కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు గురించి నేను చెప్తాను. సో మొదలు పద్మవిభూషణ్
నేను ఇంతకుముందే చెప్పినట్లు 7 మందికి లభించిందండి. మీరు ఆ వ్యక్తి ఎవరు, తర్వాత ఏ కేటగిరీలో లభించింది, ఈ 2 అంశాలు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పేరు మరియు ఏ విభాగంలో లభించింది. అంతేకాకుండా ఆయన గురించి ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఉంటే మరికొంత సమాచారాన్ని మీరు సేకరించాల్సి ఉంటుంది. నేను ఎలా చెప్తున్నానో మీరు ఒకసారి గమనించండి, ఇలాగే మీరు అన్నీ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. పద్మవిభూషణ్ 7 మందికి లభించింది. అందులో మొదటి వ్యక్తి అనిరుద్ జగన్నాథ్. ఆయన ఒక విదేశీయుడు. ఆయనకు పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో లభించింది, ప్రజా వ్యవహారాలు అనే విభాగంలో లభించింది. ఆయన మారిషస్ మాజీ ప్రధానమంత్రి. సో వన్ ఆఫ్ ద విన్నర్స్ ఈజ్ అనిరుద్ జగన్నాథ్, కేటగిరీ పబ్లిక్ అఫైర్స్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్. మారిషస్ అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఇట్స్ అన్ ఆర్కిపెలాగో ఇన్ ద ఇండియన్ ఓషన్, అంటే హిందూ మహాసముద్రంలోని కొన్ని దీవుల సముదాయమే మారిషస్. దీనికి రిలేటెడ్ పాయింట్ ఇంకోటి చెప్తాను. మారిషస్ ప్రస్తుత ప్రధాని పేరు ప్రవింద్ జగన్నాథ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రవింద్ జగన్నాథ్ ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన నేను ఇంతకుముందు చెప్పిన పద్మవిభూషణ్ గ్రహీత అయిన అనిరుద్ జగన్నాథ్ కుమారుడే ప్రస్తుత మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్. సో పద్మవిభూషణ్ మళ్ళీ చెప్తాను, 7 మందికి లభించిందన్నాను. అందులో మొదటి వ్యక్తి అనిరుద్ జగన్నాథ్, కేటగిరీ ప్రజా వ్యవహారాలు, మారిషస్ మాజీ ప్రధాని. రెండో వ్యక్తి మేరీ కోమ్, క్రీడలు స్పోర్ట్స్ కేటగిరీలో లభించింది. ఆమె ప్రముఖ మహిళా బాక్సర్. ఆమె విశిష్టత ఏంటి అంటే 6 సార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న వ్యక్తి. షీఈ్ రికార్డ్ హోల్డర్, 6 times వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్. మేరీ కోమ్కు కూడా పద్మవిభూషణ్ లభించింది. అంతేకాకుండా ఆమె ప్రస్తుతం రాజ్యసభలో సభ్యురాలు కూడా. సో ఇవన్నీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదువుకోవడం బెటర్. సో మూడవ వ్యక్తి, పద్మవిభూషణ్ లభించిన మూడవ వ్యక్తి చన్నులాల్ మిశ్రా. ఆయనకు ఆర్ట్ కేటగిరీలో లభించింది, అంటే కళలు కేటగిరీలో లభించింది. ఆయన ప్రముఖ హిందుస్థానీ క్లాసికల్ సింగర్, ప్రముఖ హిందుస్థానీ క్లాసికల్ గాయకుడు. నాలుగో వ్యక్తి జార్జ్ ఫెర్నాండెస్, ప్రజా వ్యవహారాలు. ఆయనకు మరణానంతరం లభించింది. ఆయన కేంద్ర మాజీ మంత్రి. ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ, ఆయన కూడా ప్రజా వ్యవహారాలు విభాగంలో లభించింది, మరణానంతరం లభించింది. ఆయన మాజీ కేంద్ర మంత్రి. సుష్మా స్వరాజ్, ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, మాజీ కేంద్ర మంత్రి. ఆమెకు కూడా మరణానంతరం లభించింది. ఇక చివరిగా 7వ వ్యక్తి, పద్మవిభూషణ్ లభించిన 7వ వ్యక్తి విశ్వేశతీర్థ స్వామీజీ. ఈ విశ్వేశతీర్థ స్వామీజీకి కూడా మరణానంతరం లభించింది. ఆయనకు లభించిన విభాగం స్పిరిచువలిజం, అంటే ఆధ్యాత్మికత కేటగిరీలో లభించింది. ఆయన కర్ణాటకలోని ఉడిపి మఠాధిపతిగా పనిచేశారు. ఆయన కూడా మరణానంతరం లభించింది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే పద్మవిభూషణ్ 7 మందికి లభిస్తే ఈ ఏడాది అందులో 4 మరణానంతరం లభించింది. అంటే 4 పాస్టమస్ రిసిపియంట్స్ ఆర్ దేర్. ఆ నలుగురిలో 3 కేంద్ర మాజీ మంత్రులు ఉన్నారు. జార్జ్ ఫెర్నాండెస్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్. వీరు కాకుండా ఉడిపి మఠాధిపతి అయిన విశ్వేశతీర్థ స్వామికి కూడా మరణానంతరం లభించింది. ఈ 4 మరణానంతరం లభించింది. ఈ 4 కాకుండా అనిరుద్ జగన్నాథ్, మారిషస్ మాజీ ప్రధాని, మేరీ కోమ్, ప్రముఖ మహిళా బాక్సర్ మరియు ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు, మరియు చన్నులాల్ మిశ్రా అనే క్లాసికల్ సింగర్. వీళ్ళ 3 కూడా లభించింది. అంటే మొత్తం 7 మందికి పద్మవిభూషణ్ లభించింది. ఇప్పుడు మీలో మీరే ప్రశ్నలు తయారు చేసుకోండి. క్వశ్చన్స్ ఏ విధంగానే ఉండొచ్చు. క్రింది వారిలో ఎవరికి పద్మవిభూషణ్ లభించింది, లేదా ఎవరికి పద్మవిభూషణ్ లభించలేదు ఈ ఏడాదికి గాను, లేదా ఎవరికి మరణానంతరం లభించింది, ఎవరు మరణానంతరం లభించని వ్యక్తి ఎవరు, పద్మవిభూషణ్ లభించిన ఈ ఏడాది పద్మవిభూషణ్ లభించిన ఏకైక స్పోర్ట్స్ పర్సన్ ఎవరు, క్రీడాకారిణి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా నేను చెప్పిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. పద్మవిభూషణ్ తర్వాత
అత్యున్నత అవార్డు పద్మభూషణ్. నేను ముందుగానే చెప్పినట్లు 16 మందికి పద్మభూషణ్ ప్రకటించారు. అందులో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పేర్లు నేను మీకు చెప్తాను అలాంగ్ విత్ దేర్ కేటగిరీ. మొదటి వ్యక్తి మనోహర్ పరీకర్. ఆయన కూడా మాజీ కేంద్ర మంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ గత ఏడాది మరణించారు. ఆయనకు పబ్లిక్ అఫైర్స్ ప్రజా వ్యవహారాలు కేటగిరీలో లభించింది. ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా అనే ఫేమస్ మోటార్ వెహికల్ కంపెనీకి ఆయన చైర్మన్. ఆయనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీలో అంటే వాణిజ్యం పరిశ్రమల కేటగిరీలో లభించింది. మూడో వ్యక్తి వేణు శ్రీనివాసన్. ఆయన ప్రముఖ మోటార్ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. ఆయనకు కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీలో లభించింది. సో ఇప్పటివరకు 3 పద్మభూషణ్ అవార్డుల పేర్లు చెప్పాను. 4వ వ్యక్తి తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధు. సో ఆమెకు క్రీడల్లో లభించింది. ఆమె మనందరికీ తెలుసు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె 2019లో పివి సింధు 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. సో పివి సింధు ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఆమె గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జపాన్కు చెందిన నొజోమి ఒకుహరాను ఓడించి ఈ టైటిల్ను సాధించి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ ప్లేయర్గా, అంటే క్రీడాకారుడు కావచ్చు క్రీడాకారిణి కావచ్చు, మొట్టమొదటి భారతీయ ప్లేయర్గా ఆమె పివి సింధు చరిత్ర సృష్టించింది. తర్వాత 5వ వ్యక్తి ఎస్సి జమీర్. ఈ ఎస్సి జమీర్ ఇతను నాగాల్యాండ్ మాజీ ముఖ్యమంత్రి, నాగాల్యాండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఆయనకు కూడా ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో పద్మభూషణ్ లభించింది. 6వ వ్యక్తి ముజఫర్ హుస్సేన్ బేగ్. ముజఫర్ హుస్సేన్ బేగ్ అనే వ్యక్తికి కూడా ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్లో పద్మభూషణ్ లభించింది. ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముజఫర్ హుస్సేన్ బేగ్. ఆయన ప్రముఖ పీడీపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఉంది కదా, దానికి ప్రముఖ నాయకుడు. మరో పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణ దోషి. బాలకృష్ణ దోషి అనే వ్యక్తికి ఆయన ప్రముఖ ఆర్కిటెక్ట్. ఆయనకు ఆర్కిటెక్చర్ విభాగంలో పద్మభూషణ్ దక్కింది. బాలకృష్ణ దోషికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రిట్జ్కర్ ప్రైజ్ అని ఒక విఖ్యాతి చెందిన లేదా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక బహుమతి ఉంది. ఆ ప్రిట్జ్కర్ ప్రైజ్ను నోబెల్ ప్రైజ్ ఇన్ ఆర్కిటెక్చర్ అని అంటారు. అంటే ఆర్కిటెక్చర్లో నోబెల్ బహుమతి అంటే అంత పేరున్న ప్రైజ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ను గత ఏడాది అంటే 2018లో ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ బాలకృష్ణ దోషి అనే భారతీయ ఆర్కిటెక్ట్కు లభించింది. 2018లో ప్రిట్జ్కర్ ప్రైజ్ను సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ ఆర్కిటెక్ట్ ఎవరంటే బాలకృష్ణ దోషి. ఆయనకు మళ్ళీ వార్తలో ఎందుకు ఉన్నాడంటే ఆయనకు ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు దక్కింది. బాలకృష్ణ దోషి ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ టు విన్ ప్రిట్జ్కర్ ప్రైజ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఆర్కిటెక్చర్. ఇది కూడా మనకు పరీక్షకు చాలా ముఖ్యమైనది. తర్వాత చివరిగా ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను. పద్మభూషణ్ లభించిన వ్యక్తి ఎన్ఆర్ మాధవమేనన్. ఆయనకు కూడా ప్రజా వ్యవహారాలు విభాగంలో లభించింది. ఆయనకు కూడా మరణానంతరం లభించింది. ఆయన అనేక జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ఏర్పడడానికి ప్రముఖ పాత్ర పోషించాడు. సో ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ లా స్కూల్స్ ఇన్ అవర్ కంట్రీ. అందుకనే ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ లీగల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. సో ఈ ఎన్ఆర్ మాధవమేనన్ అనే వ్యక్తికి మరణానంతరం పద్మభూషణ్ లభించింది. ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ లీగల్ ఎడ్యుకేషన్ అని కూడా ఆయనను పిలుస్తారు. సో నేను 16 మంది పద్మభూషణ్లో ముఖ్యమైన 8 మంది పేర్లు మీకు చెప్పాను.
వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ కేటగిరీలో ఏ విభాగాల్లో పద్మభూషణ్ లభించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఎలా ఉంటాయంటే ప్రశ్నలు క్రింది అంటే నలుగురి పేర్లు ఇచ్చి క్రింది వారిలో ఎవరికి పద్మభూషణ్ ఈ ఏడాది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అంటే వాణిజ్యం పరిశ్రమలు ఈ విభాగంలో లభించింది. అందులో ఆప్షన్ చూసుకోవాలి. మనకు అందులో ఇంతకుముందే చెప్పినట్లు ఇద్దరికి లభించింది. ఎవరి పేరు ఉంటే అది ఆన్సర్ మనం చేయాల్సి ఉంటుంది. ఒకతను ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, మరొక వ్యక్తి వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్ చైర్మన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకొని చదువుతుండాలి. ఇక చివరిగా పద్మ అవార్డులో చివరిదైన పద్మశ్రీ గురించి చెప్తాను. పద్మశ్రీ 118 మందికి లభించింది. అందులో కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పేర్లు, వారి కేటగిరీస్ చెప్తాను. జహీర్ ఖాన్, క్రీడలు అందరికీ తెలిసిన వ్యక్తి, క్రికెటర్. వైనం బెంబెన్ దేవి, మహిళా ఫుట్బాలర్. ఎంపీ గణేష్, హాకీ. జీతూ రాయ్, షూటర్. తరుణ్ దీప్ రాయ్, ఆర్చరీ అంటే ధనుర్విద్య. రాణి రాంపాల్, మహిళా హాకీ క్రీడాకారిణి. ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద విమెన్స్ హాకీ టీమ్, రాణి రాంపాల్. వీరి 6 కూడా క్రీడాకారులు. తర్వాత సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు చెప్తాను. కరణ్ జోహార్, కళలు, దట్ ఈజ్ ఆర్ట్, ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏక్తా కపూర్, ఆర్ట్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. కంగనా రనౌత్, సినీ యాక్ట్రెస్. సురేష్ వాడ్కర్, ప్రముఖ నేపథ్య గాయకుడు. అద్నాన్ సమీ, ఆయన మరో ప్రముఖ నేపథ్య గాయకుడు. సరితా జోషి, ప్రముఖ టీవీ నటి. వీరి కాకుండా 4 తెలుగు వ్యక్తులకు లేదా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా పద్మశ్రీ లభించింది. వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2కి లభించింది. వారిద్దరికీ కూడా కళలు విభాగంలో లభించింది. వారి పేర్లు ఎడ్ల గోపాలరావు అండ్ దళవాయి చలపతిరావు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2కి పద్మశ్రీ లభించింది. 2కి కూడా కళలు విభాగంలో లభించింది. ఒక ఆయన ఎడ్ల గోపాలరావు, మరో వ్యక్తి పేరు దళవాయి చలపతిరావు. ఇక తెలంగాణ నుంచి కూడా 2కి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అందులో ఒక వ్యక్తి పేరు చింతల వెంకట్రెడ్డి, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆయనకు అగ్రికల్చర్ కేటగిరీలో వ్యవసాయం విభాగంలో లభించింది. ఆయన సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నందుకు గాను, సేంద్రియ వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆయనకు పద్మశ్రీ దక్కింది. ఆయన పేరు చింతల వెంకట్రెడ్డి. ఇక చివరిగా తెలంగాణ నుంచి మరో వ్యక్తి విజయసారథి శ్రీభాష్యం, కరీంనగర్కు చెందిన విజయసారథి శ్రీభాష్యంకు కూడా పద్మశ్రీ దక్కింది. ఆయనకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే సాహిత్యం విద్య కేటగిరీలో లభించింది. ఆయన ప్రముఖ సంస్కృత కవి. సో ఈ విధంగా కొంతమంది ముఖ్యమైన పద్మశ్రీ అవార్డుల విజేతల పేర్లు మీకు చెప్పాను. సో ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు దక్కాయంటే 5 మందికి పద్మ అవార్డులు దక్కాయి. అందులో పివి సింధుకు పద్మభూషణ్ లభించింది. మిగిలిన 4 కూడా పద్మశ్రీ లభించింది. ఆ 4 2 తెలంగాణ వారు ఉన్నారు, 2 ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. 2 తెలంగాణ వ్యక్తులు చింతల వెంకటరెడ్డి అగ్రికల్చర్, ఇంకొక వ్యక్తి విజయసారథి శ్రీభాష్యం లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. మిగిలిన 2 ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎడ్ల గోపాలరావు మరియు దళవాయి చలపతిరావు. వీళ్ళిద్దరికీ కూడా కళలు ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ దక్కాయి. ఇవి ఇప్పటిదాకా నేను చెప్పిన పద్మ అవార్డులు. మరికొన్ని ముఖ్యమైన అవార్డుల గురించి ఇప్పుడు చెప్తాను. అందులో జనవరిలో ప్రకటించిన మరో ముఖ్యమైన అవార్డు సరస్వతి సమ్మాన్. సరస్వతి సమ్మాన్ పేరులోనే ఉంది, సరస్వతి ఈజ్ ద గాడెస్ ఆఫ్ లెర్నింగ్. ఇది ప్రముఖ రచయితలకు ఇస్తారు. సరస్వతి సమ్మాన్ను 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ప్రారంభించింది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఏదేని భాషలో రచనలకు గాను ఈ సరస్వతి సమ్మాన్ను కేకే బిర్లా ఫౌండేషన్ అందజేస్తుంది. ఈ సరస్వతి సమ్మాన్ కింద 15 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేస్తారు.
2019 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ను 2020 జనవరిలో ప్రకటించారు. అంటే నేను ఇప్పుడు చెప్పేది 2019 గ్రహీత 2019 విజేతను ఈ ఏడాది 2020 జనవరిలో ప్రకటించారు. సో ఇదే లేటెస్ట్. ఇది ఎవరికి ప్రకటించారు ఈ కేకే బిర్లా ఫౌండేషన్ అంటే, దీన్ని ప్రముఖ సింధీ రచయిత వాసుదేవ్ మోహి, ప్రముఖ సింధీ రచయిత వాసుదేవ్ మోహికి 2019కి గాను సరస్వతి సమ్మాన్ను ప్రకటించారు. చెక్ బుక్ అనే చిన్న కథల పుస్తకానికి ఈ అవార్డును ఆయనకు ప్రకటించారు. అంటే 2019 సరస్వతి సమ్మాన్ విజేత ఎవరు అని అడిగితే వాసుదేవ్ మోహి. ఏ భాషలో రచనకు గాను ఆయనకు సరస్వతి సమ్మాన్ ప్రకటించారు అంటే సింధీ భాష. లేదా ఆయన రచించిన ఏ పుస్తకానికి ఈ సరస్వతి సమ్మాన్ను ప్రదానం చేశారో లేదా ప్రకటించారు అంటే చెక్ బుక్. ఈ చెక్ బుక్ అనేది ఒక షార్ట్ స్టోరీస్ కలెక్షన్, ఒక చిన్న కథల పుస్తకం. సో ఆ పుస్తకం పేరు చెక్ బుక్. సరస్వతి సమ్మాన్ గురించి మరో ముఖ్యమైన విశేషం చెప్తాను. నేను 2019కి గాను వాసుదేవ్ మోహి అనే సింధీ రచయితకు చెక్ బుక్ అనే పుస్తకానికి లభించిందని చెప్పాను. అదేవిధంగా 2018 విజేతను కూడా విద్యార్థులంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 2018కి అంటే ఈ వాసుదేవ్ మోహి కంటే ముందు 2018కి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా ఒక తెలుగు కవికి ప్రదానం చేశారు. ఆయన పేరు కె శివారెడ్డి. సో 2018 సరస్వతి సమ్మాన్ గ్రహీత ప్రముఖ తెలుగు కవి కె శివారెడ్డి. ఆయన రచించిన పుస్తకం పేరు పక్కకి ఒత్తిగిలితే. పక్కకి ఒత్తిగిలితే అనే ఒక కవితా సంపుటికి గాను ప్రఖ్యాత తెలుగు కవి కె శివారెడ్డికి 2018లో సరస్వతి సమ్మాన్ లభించింది. దీని స్పెషాలిటీ ఏంటంటే కె శివారెడ్డి ఈజ్ ద ఫస్ట్ తెలుగు పర్సన్, ఫస్ట్ తెలుగు రైటర్ టు గెట్ దిస్ ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ గివెన్ బై కేకే బిర్లా ఫౌండేషన్, స్టార్టెడ్ ఇన్ 1991, given in any one of the 22 languages mentioned in the 8th schedule of the Indian Constitution. సో లేటెస్ట్ గుర్తుపెట్టుకోండి వాసుదేవ్ మోహి మరియు మన తెలుగు వ్యక్తి కాబట్టి కె శివారెడ్డి 2018కి లభించింది. వారు రచించిన పుస్తకాలు కూడా మనకు ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్. మరో ముఖ్యమైన సాహితీ పురస్కారం గురించి చెప్తాను. దాని పేరు క్రాస్వర్డ్ బుక్ అవార్డ్. క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీ. క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీని ఒక మహిళా రచయిత్రి 2020 జనవరిలో గెలుచుకుంది. ఆమె పేరు మాధురి విజయ్. బెంగళూరులో జన్మించి ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న మాధురి విజయ్ అనే ఈ రచయిత్రికి ప్రతిష్టాత్మక క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీ ఈ ఏడాది లభించింది. ఆమె రచించిన పుస్తకం ద ఫార్ ఫీల్డ్. ది ఫార్ ఫీల్డ్ అనే పుస్తకానికి గాను మాధురి విజయ్కు క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీ లభించింది. ది ఫార్ ఫీల్డ్ అనే ఈ పుస్తకం కాశ్మీర్ లోయలోని పరిస్థితుల గురించి వివరిస్తుంది. సో దీని యొక్క థీమ్ ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో ఉన్న పరిస్థితుల గురించి ద ఫార్ ఫీల్డ్ పుస్తకం చర్చిస్తుంది. ఈ అవార్డు కింద ఆమెకు 3 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. ఈ ప్రతిష్టాత్మక క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీని గతంలో గెలుచుకున్న భారతీయ రచయితలు 3 ఉన్నారు. వారి పేర్లు ఇప్పుడు చెప్తాను. సల్మాన్ రజ్దీ, విక్రమ్ సేత్ మరియు కిరణ్ దేశాయ్. అంటే ఇప్పుడు సల్మాన్ రజ్దీ, విక్రమ్ సేత్, కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖ రచయిత లేదా రచయిత్రుల జాబితాలో, ఈ అవార్డు గెలుచుకున్న జాబితాలో ఈ మాధురి విజయ్ అనే ఈ రచయిత్రి పేరు కూడా ప్రస్తుతం చేరింది.
ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే సల్మాన్ రష్దీ మరియు కిరణ్ దేశాయ్లు చాలా ప్రఖ్యాతి చెందినవారు. విక్రమ్ సేత్ కూడా. సల్మాన్ రష్దీ అండ్ కిరణ్ దేశాయ్లు బూకర్ ప్రైజ్ విజేతలు కూడా. అంటే లాంగ్ బ్యాక్ దే వన్ బూకర్ ప్రైజ్ ఆల్సో. సల్మాన్ రష్దీకి మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకానికి బూకర్ ప్రైజ్ లభిస్తే కిరణ్ దేశాయ్కి ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి బూకర్ ప్రైజ్ లభించింది. ఇప్పుడు ఇదంతా కూడా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. బట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే క్రాస్వర్డ్ బుక్ అవార్డ్ జ్యూరీ కేటగిరీని 2020 జనవరిలో గెలుచుకున్న భారతీయ రచయిత్రి ఎవరు అంటే మాధురి విజయ్. ఆమె రచించిన ఏ పుస్తకానికి ఈ అవార్డు లభించిందంటే ద ఫార్ ఫీల్డ్. ఈ పుస్తకానికి ఆమెకు ఈ అవార్డు లభించింది. ఇక చివరిగా మరొక అవార్డు గురించి చెప్తాను. అది ఆ అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో పేరులోనే ఉంది, ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇస్తుందని మనకు అర్థమవుతోంది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారమైన ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాను ఇటీవల అంటే 2020 జనవరిలో బయోకాన్ అనే ప్రఖ్యాతి చెందిన బయోఫార్మస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకురాలు మరియు చైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షాకు అందజేశారు. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆమె చేసిన కృషికి గాను బయోకాన్ వ్యవస్థాపకురాలైన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, ప్రముఖ పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షాకు ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాను ఇటీవల అందజేశారు. ఈ అవార్డును ఆమెకు అందజేసిన వ్యక్తి భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్. ఆమె పేరు హరీందర్ సిద్ధు. హరీందర్ సిద్ధు ఈజ్ ఆస్ట్రేలియాస్ హై కమిషనర్ ఇన్ ఇండియా. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తులు కిరణ్ మజుందార్ షా కంటే ముందు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా భారతీయులు ఉన్నారంటే ఎస్, ఈ అవార్డుని గెలుచుకున్న 4వ భారతీయ వ్యక్తి కిరణ్ మజుందార్ షా. మిగిలిన ముగ్గురు పేర్లు చెప్తాను. మదర్ తెరిసా, రెండో వ్యక్తి పేరు సోలీ సొరాబ్జీ ఫార్మర్ అటార్నీ జనరల్, మాజీ అటార్నీ జనరల్. మరియు మూడో వ్యక్తి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. సో ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు 4 భారతీయులకు లభించింది. మదర్ తెరిసా, సోలీ సొరాబ్జీ, సచిన్ టెండూల్కర్ అండ్ కిరణ్ మజుందార్ షా. అదే మన కరెంట్ అఫైర్స్ అయితే ఇటీవల ఎవరికి అవార్డు ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లభించిందంటే బయోకాన్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ షా. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అవార్డ్స్ జనవరి 2020లో ప్రకటించినవి. ఇవన్నీ కూడా మనకు రేపు రాబోతున్న అనేక పోటీ పరీక్షల్లో డెఫినెట్గా అడిగే ప్రశ్నలు. థ్యాంక్ యూ.